కరీంనగర్ ఆరేపల్లి ప్రాంతానికి చెందినటువంటి దంపతుల వలపు వల అనేది సంచలనంగా మారింది. ఇప్పటికీ పలు వార్తలు వినబడుతూనే ఉన్నాయి. చాలామంది ప్రముఖులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు, హ్యాండీ ట్రాప్లో ఉన్నారు. ఇప్పటికే పలు మంతనాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. వీరు ఒక్కొక్కరిగా వాళ్ళకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా ఆకట్టుకుంటూ ఆ దందా కొనసాగింది. డబ్బులు కూడగట్టుకున్నారు. చివరికి ఓ బాధితుని ఫిర్యాదుతో అది వెలుగులోకి వచ్చింది. ఇది కాస్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనికి సంబంధించి భార్యా బాధితుల సంఘం నాయకుడు న్యాయవాది శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి పరిస్థితి, దీనికి సంబంధించి ఎట్లా చూడొచ్చు? చాలామంది ప్రముఖులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ ఇష్యూ అనేది చాలా సంచలనంగా మారింది. ఒకసారిగా వాళ్ళని ఆకట్టుకోవడము, హానీ ట్రాప్ చేయడము, దాని తర్వాత వాళ్ళు అందిన కాడికి గుంజుకోవడం, డబ్బులు దండుకోవడం, ఈ క్రమంలో భరించలేక పోలీసులను ఆశ్రయించడం, ఆ దంపతులు ఇద్దరు రిమాండ్ అయ్యారు. ఎట్లా చూడొచ్చు? ఇది చాలా ఈ సంఘటన చూస్తే, పూర్వపరాలు చూస్తే ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి. ఈ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆడదాని వలలో వలుపు వల విసిరితే వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ముఖ్యంగా వాళ్ళ కుటుంబాలు లేవా? కుటుంబ జీవితాలు విచ్ఛిన్నం చేసుకోవడానికి వీళ్ళు ఆ వలపు వలలో చిక్కుకున్నారా? అంటే ఇంటి కూర మంచిది కాదా? బయట కూరకు అలవాటు పడ్డారా? అంటే ఇంట్లో ఇటువంటి సుఖాలు లేవా? సభ్య సమాజం తలదించుకునేటటువంటి పనులు మగవాళ్ళు కూడా చేయొద్దు. ఇందులో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారట. అది కూడా అందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది తర్వాత విషయము, వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అనే విషయము. ఇంకొకటి ఏంటంటే, నేను సోషల్ మీడియాను చాలాసార్లు నేను చూసిన తర్వాత అంటున్నాను ఒకటే, సరే వాళ్ళు తప్పు చేశారు, మరి వాళ్ళ దగ్గరికి పోయిన వాళ్ళు మీరెందుకు మీరు తప్పు చేసిన వాళ్ళు కాదా? మీరు నేరస్తులు కాదా? గౌరవ పోలీస్ యంత్రాంగానికి ఒకటే చెప్తున్నాను, ఈ కోణంలో సమగ్రమైన విచారణ చేయాలి. అందులో ఎవరున్నా ఆమెతో పాటు ఆమెతో సెక్షువల్ ఇంటర్ కోర్సులో పాల్గొన్నటువంటి వ్యక్తులు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. చేస్తేనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు. అంటే చాలా కాలం నుంచి దందా కొనసాగింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము, భర్త స్వయంగా ప్రోత్సహించడము, దాని ఆధారంగానే వాళ్ళని పలువురిని బ్లాక్మెయిల్ చేయడము, అది బయటకు రానంత వరకు గుట్టుగా కొనసాగింది. బయటకు వచ్చి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది సంచలనంగా మారింది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారా? ఇంకా బయటకు వచ్చింది మాత్రమే దొరికితేనే దొంగ, లేకుంటే లేదు అనేటువంటి కోణంలో ఉంది అనుకోవచ్చా చాలా ప్రాంతాల్లో, చాలా విషయాలకు సంబంధించి? అవును, దొరికిపోతే దొంగ, లేకుంటే లేదు అనేది ఇక్కడ రూఢి అవుతుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళు వాస్తవాలు చెప్తే మా దగ్గర పరువుకు భంగం కలుగుతుందో, మా భార్య పిల్లలు మాకెక్కడ దూరం అవుతారో అని చెప్పేసి ఆ కోణంలో కూడా అది చేస్తూ వాళ్ళ పరువును కాపాడుకునే ఆలోచనలో పడి దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు లోపల కుమిలిపోతున్నారు. అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇందులో ఏం చేయాలంటే, ఒకప్పుడు వ్యభిచారం ఉండేది, వ్యభిచార గృహాలకు వెళ్ళేది. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళని, లేకపోతే ట్విట్టర్లని, ఒకటి ఇన్స్టాగ్రామ్స్ అని ఇట్లాంటి రీల్స్ చేస్తున్న వాళ్ళ మీద కూడా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఏకంగా వేదికగా, సోషల్ మీడియా వేదికగా మీ వాంఛలు తీరాలని ఉందా? అయితే సంప్రదించండి, కాంటాక్ట్ అన్నారు. అంటే చాలామంది ఇట్లా ఇంతవరకు మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ ఇష్యూ ఈ జిల్లా కేంద్రాలకు కూడా బాకడాన్ని ఎట్లా చూసుకోవచ్చు? అంటే ముఖ్యంగా యువత పెడదారి పట్టేటువంటి పరిస్థితి ఇది గమనించవచ్చు. పెడదారిలో పడుతుంది అనేది అది ఎంత ఆధునికత పెరిగితే అంత, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆడపిల్లలు కానీ అటు వాళ్ళు కానీ మగవాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి, వాళ్ళ కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి, వాళ్ళ శారీరక వాంఛలు తీర్చుకోవడానికి, అటు పురుషులైతేనేమి ఇటు ఆడవాళ్ళు అయితేనేమి ఈ సోషల్ మీడియా వేదికగా రీల్స్ చేసి అందులో అడ్వర్టైజ్మెంట్స్, మీకు వాంఛ తీర్చుకోవాలనుందా ఈ రకంగా ఇటువంటి ఇచ్చేసరికి ఈ పుంగవులు, మన పురుషులు ఖచ్చితంగా ఏదో ఒకటి అజ్జేయాలి, అబ్బా దొరికింది అని చెప్పేసి అనే రకంగా అక్కడికి వెళ్తున్నారు. ఆ వలపు వాళ్ళలో తర్వాత ఇరుక్కుంటున్నారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ ఈ రకంగా మళ్ళీ క్రిమినల్ కేసుల పేరుట ముందుకు వస్తున్నారు. కానీ పోలీసు అధికారులు కూడా ఈ సోషల్ మీడియాలో రీల్స్ చేసే సందర్భాలలో, ఇన్స్టాగ్రామ్స్ ఇట్లాంటి దాని మీద కూడా ప్రత్యేకంగా వాళ్ళు సైబర్ క్రైమ్ నేరాలు చేస్తూ వాళ్ళని కూడా వెంటనే అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా
తెలంగాణ భార్యాభర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీసులు ఆ కోణంలో ఈ సంఘటన విషయంలో దయచేసి ఒకటే చెప్తున్నాను అందరికీ, ఆమె తప్పు చేసింది అని చెప్పేసి ఆమె భర్త ఫోటోలు బయటకు తీస్తున్నారు. కానీ తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సభ్య సమాజంలో ఏ రకంగా బ్రతుకుతారు అనేది కూడా మనం చూడాలి. అంటే మీ ఫోటోలు ఒకవేళ వాళ్ళ ఫోటోలు అంటున్నారు, మరి వాళ్ళ దగ్గరికి పోయిన వాళ్ళ ఫోటోలు కూడా అదే రకంగా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ అది చేస్తే మీ పరువు కూడా అదే రకంగా భంగం కలుగుతుంది. ఎందుకంటే భావి బంగారు జీవితాలు ఉన్నాయి, వాళ్ళ మీద కుటుంబాలు ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా దయచేసి దాని మీద కూడా కట్టడి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం మీద ఇది దొరికితేనే దొంగలు అనే కోణంలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వెళ్ళాలి, మీరు ఆకర్షించినంత మాత్రాన ఈ పురుష పుంగవులు ఎందుకు వెళ్ళాల్సింది, వెళ్ళిన వారి మీద సైతం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా వల విసిరే వారి మీద చర్యలు తీసుకుంటేనే ఇలాంటి వారిపైన సైతం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భార్యా బాధితుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్. ఇది వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.